స్నేహితులు కలిసి ఒక తెలివైన వ్యక్తితో జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలని అడగడం జరిగింది. ఆ తెలివైన వ్యక్తి ఇలా అన్నాడు, దీని జవాబు తెలుసుకోవడం కోసం ఈ రోజు రాత్రి భోజనం మీరు మా ఇంట్లో చేయాలి. మిత్రులు అందరూ కలిసి ఆ తెలివైన వ్యక్తి ఇంటి వద్దకు భోజనానికి వెళ్లారు. అతను ఒక పెద్ద గిన్నెలో ఒక మంచి రుచికరమైన సూప్ తీసుకొని వచ్చి వారి మధ్యలో ఉంచాడు. అది త్రాగడానికి అందరికి ఒక మీటర్ పొడవైన స్పూన్ ఇచ్చాడు. మీరంతా ఈ స్పూన్ తోనే సూప్ త్రాగాలని ఒక షరతు పెట్టాడు. వాళ్ళందరూ కలిసి ఆ తెలివైన వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూసి ఆ స్పూన్ తో సూప్ తాగడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళందరూ కూడా అందులో విఫలమయ్యారు. అలా తాగడం ద్వారా ఆ సూప్ అనేది మొహంపై పడుతుంది, లేదంటే బట్టలపై పడుతుంది. అది చూసి ఆ తెలివైన వ్యక్తి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఇప్పుడు మీరందరూ నన్ను చూడండి నేను ఎలా తాగుతాను అని. అతను ఆ పెద్ద స్పూన్ తో సూప్ తీసుకొని అతను ముందున్న వ్యక్తి నోట్లో పెట్టాడు. దాని తర్వాత వారు ఒకరికి ఒకరు ఆ సూప్ ని త్రాగించుకున్నారు. దానికి ముందు అందరూ తమ కడుపు నింపుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. అందుకే వాళ్ళు విజయం సాధించలేదు, అపజయం పాలయ్యారు. ఇచ్చేవాడు తీసుకునేవాడి కంటే చాలా లాభంలో ఉంటాడు. అందుకే ఎల్లప్పుడూ ఇచ్చేవారితో ఉండాలి. మన విజయం యొక్క దారి అనేది ఇతరుల విజయం యొక్క దారి నుండి వెళ్తుంది.